Hi guys, welcome to my channel Jobs with Hansika. Today we will talk about Wipro, Cognizant and TCS Walk-in Drive. Before that, చాలా మంది నా ఛానల్ అయితే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎస్పెషల్లీ ఎవరైతే జాబ్ అయితే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే. అండ్ టాపిక్లోకి వచ్చేస్తే విప్రో కాగ్నిజెంట్ అయితే ప్రజెంట్ హైరింగ్ అయితే ఉంది అండ్ టీసీఎస్ అయితే వాక్ ఇన్ డ్రైవ్ అయితే మెన్షన్ చేశారు. సో ఐ విల్ షేర్ ద డీటెయిల్స్ విత్ యూ రైట్ నౌ. విప్రో కస్టమర్ సర్వీస్ లైక్ సర్వీస్ డెస్క్ అనమాట. ఐటీ నాలెడ్జ్ అయితే ఉండాలి కొంచెం, లైక్ నాట్ కంప్లీట్లీ కస్టమర్ సర్వీస్, ఇట్స్ జస్ట్ లైక్ ఐటీ సపోర్ట్ అండ్ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ రోల్. లైక్ ఫ్రెషర్స్ నుంచి 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ బెంగళూరు లొకేషన్కి అయితే ఈ హైరింగ్ అనేది జరుగుతుంది. దీనికి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అట్ ప్రజెంట్. అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే దీనికి మినిమం గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి అండ్ ఫ్రెషర్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా బాగుండాలి, వర్బల్ అండ్ రిటర్న్, బికాస్ ఐటీ సెక్టర్ అండ్ ఐటీ హెల్ప్ కాబట్టి ఐటీ డెస్క్ హెల్ప్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. లైక్ ఏదైనా వాళ్ళకి ఇష్యూస్ వచ్చినప్పుడు కాంటాక్ట్ అయినప్పుడు ఫర్ ద హెల్ప్ ఆర్ ఎనీథింగ్ మీకు బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి ఇంగ్లీష్లో. అండ్ నాలెడ్జ్ ఇన్ ఐటీఐఎల్ లైక్ ఫ్రేమ్ వర్క్ సంథింగ్ ఐటీ రిలేటెడ్ వర్క్ ఏదైతే, అండ్ విండోస్, ఎంఎస్ ఆఫీస్ ఆర్ ఎంఎస్ ఎక్సెల్ వాటి మీద కూడా మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి, లైక్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అని. అండ్ టికెట్ రైజ్ చేయడం కూడా మీకు ఒక తెలిసి ఉండాలి, లైక్ బేసిక్గా మనం టికెట్స్ ఎలా రైజ్ చేస్తాం ఏంటి, ఈమెయిల్స్ ద్వారా ఎలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాం వాళ్ళకు ఏంటి అనేది కూడా మీకు కొంచెం నాలెడ్జ్ ఉన్నా కూడా యూజ్ అవుతుంది. బట్ మినిమం క్వాలిఫికేషన్స్లో అయితే వాళ్ళు ఇది మెన్షన్ చేశారు. అండ్ డైరెక్ట్గా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చేసారనమాట విప్రో వాళ్ళు. మీ రెజ్యూమ్ అయినా షేర్ చేయొచ్చు, లేకపోతే కాల్ చేసి సో రోల్ గురించి అయితే మేము నౌకరీలో చూసాము అండ్ ఫర్దర్ స్టెప్స్ ఏంటి ఎలా అని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు విప్రోలో ఆ పర్సన్ అయితే. నెక్స్ట్ అంటే కాగ్నిజెంట్ వచ్చేసి సెమీ వాయిస్కి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. ఇంటర్నేషనల్ సెమీ వాయిస్ కాంటాక్ట్ పర్సన్ వంశీ, లైక్ కాంటాక్ట్ వయా ఈమెయిల్ ఆర్ నెంబర్ ఆర్ లేకపోతే కాంటాక్ట్ పర్సన్ అని వంశీ అయితే ఇచ్చేశారు. అండ్ ఇది వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుంది 13th March. సో డైరెక్ట్గా మీరు వాక్ ఇన్కి అయితే అటెండ్ అయిపోవచ్చు కాగ్నిజెంట్ 13th March, అంటే అది టుమారోనే. సో ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళందరూ ఈ డ్రైవ్ అయితే అటెండ్ అయిపోండి. లైక్ మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉంటుంది ఇప్పుడు, తక్కువ అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అన్నీ ఉండేది. సో మనం ఫస్ట్ జాబ్ ఏదైనా వచ్చిన తర్వాత కావాలంటే మనం ఏదైనా చూసుకోవచ్చు ఫర్దర్, లైక్ వర్క్ ఫ్రమ్ హోమా అని. మనకి ప్రజెంట్ జాబ్ అనేది నీడ్ ఉన్నప్పుడు మనం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా కూడా వాక్ ఇన్ డ్రైవ్స్ అయినా కూడా అటెండ్ అయితే మీకు ఒక ఐడియా వస్తుంది అసలు డ్రైవ్స్ ఎలా జరుగుతాయి ఏంటి, అండ్ అక్కడ వర్క్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ అన్న మీకు తెలుస్తుంది. ఈ 13th March అంటే టుమారో అయితే జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ శాలరీ వచ్చేసి అరౌండ్ 4.5 LPA. ఇట్స్ నాట్ బ్యాడ్ ఐ గెస్. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇది ఈ శాలరీ బెస్ట్ ఉంటుంది. బట్ ఫ్రెషర్స్కి అయితే ఇది బెటరే అనమాట. లైక్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా కూడా వర్క్ ఫ్రమ్ లైక్ యూజ్ అవుతుంది, సరిపోతుంది అనమాట యాజ్ ఆఫ్ నౌ. అండ్ దీనికి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి, లైక్ మోస్ట్లీ నైట్ షిఫ్ట్స్ ఉంటాయని కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఇందులో. అండ్ మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినట్టు మీ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలన్నమాట మీతో, లైక్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఆల్ యువర్ డాక్యుమెంట్స్ షుడ్ బి ఉండాలి మీతో. ఇమీడియట్ జాయినర్స్, దే ఆర్ లుకింగ్ ఫర్ ఇమీడియట్ జాయినర్స్. లైక్ మనం అంటాం కదా నోటీస్ పీరియడ్ ఉంది, సో అలా అంతా ఉండదు. మినిమం 15 daysలో జాయిన్ అయిపోయేలాగా ఉంటే ఈ రోల్కి ఎలిజిబుల్. లైక్ ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయ్యారనుకో ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో అందుకనే వాళ్ళు ఇమీడియట్ జాయినర్స్ అని మెన్షన్ చేశారు. 2-way క్యాబ్, డ్రాప్ అండ్ పికప్ వాళ్ళే చేసుకుంటారు. మేబీ దానికి మీ శాలరీ నుంచి కట్ చేస్తారో లేదో ఇక్కడైతే మెన్షన్ చేయలేదు, బట్ స్టిల్ ఇక్కడ మెన్షన్ చేశారు లైక్ 2-way క్యాబ్ అయితే ఉంటుంది అని, డ్రాప్ అండ్ పికప్ అయితే వాళ్ళే చేసుకుంటారు. జస్ట్ మీ అడ్రస్ మెన్షన్ చేశారంటే వాళ్ళ క్యాబ్ వచ్చి డ్రాప్ అండ్ పికప్ చేసుకుంటారు మిమ్మల్ని. నెక్స్ట్ వచ్చేసి టీసీఎస్ వాక్ ఇన్ డ్రైవ్ అనమాట. ఇది చాలా రేర్గా టీసీఎస్ వాక్ ఇన్ డ్రైవ్స్ పెడుతుంటుంది, బట్ ఇది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి లైక్ ఐ గెస్ 2 years ఐ గెస్, క్లియర్గా చూసి చెప్తాను. అండ్ బట్ ఎవరికైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందో ఈ వీడియోని అయితే ఎవరు మిస్ అవ్వకండి, ఎందుకంటే టీసీఎస్లో వచ్చింది అంటే ఎస్పెషల్లీ ఫీమేల్స్ హూ ఎవర్ ఇట్ ఈస్ ఒక సెక్యూర్ అనిపిస్తుంది. బట్ అట్ ప్రజెంట్ అయితే కొన్ని తీసేస్తున్నారని నేను విన్నాను.
బట్ స్టిల్ ఈ డ్రైవ్ అయితే అటెండ్ అవ్వండి. టీసీఎస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు వర్క్ ఐ గెస్. ఈ డ్రైవ్ అనేది 15th మార్చ్ అయితే జరుగుతుంది. ఇంకా టైం ఉంది. సో, వీడియో చూసిన వాళ్ళంతా ఎవరైతే గెస్ బెంగుళూరు ఐ గెస్ బెంగుళూరులో ఉన్నారు. ఈ డ్రైవ్‌కి అయితే అటెండ్ అవ్వండి. 15th మార్చ్ 10 AM నుంచి 12:30 PM దాకా అనమాట. సో, మీరు అరౌండ్ 9:30కి అంతా అక్కడ ఉండండి. ఎందుకంటే మీరు లోపలికెళ్ళాలి. గేట్ దగ్గరే మనకు లేట్ అయిందంటే లైక్ లోపలికెళ్ళడానికి ఇంకా లోపల ఎక్కువ ఉంటదనమాట నడవడానికి. కాబట్టి మీరు కొంచెం ఒక 30, 40 మినిట్స్ ముందే ఎళ్లారంటే అక్కడ లోపలంతా ఎళ్లి మీ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేలోపు లైక్ లోపలికెళ్ళి ఇవేమైనా ఉంటది గదా! మనం ఏదో ఒక ఆధార్ ప్రూఫ్ అవన్నీ తీసుకెళ్తాం గదా! సో, అవన్నీ వాళ్ళు చెక్ చేసేటప్పుడే లేట్ అవుతది. మనకంటే వచ్చిన ముందు ఉంటారు గదా! వాళ్ళందరి ప్రాసెస్ తర్వాత మన ప్రాసెస్ వస్తది. సో, కొంచెం ఎర్లీగా ఎళ్ళామంటే మనం ఫస్ట్‌లో ఉంటాం. అండ్ ప్రాసెస్ కూడా మనకు త్వరగా అయిపోతది. ఇది బెంగుళూరు లొకేషన్‌లో అయితే జరుగుతుంది ఈ డ్రైవ్ అనేది. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. అండ్ దీనికి 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ప్లీజ్ ఎవరైతే బెంగుళూరులో ఉన్నారో, నా ఛానెల్ చూస్తున్నారో ప్లీజ్ ఈ డ్రైవ్ అయితే అటెండ్ అవ్వండి. 70 వేకెన్సీస్ అంటే మనకి అట్‌లీస్ట్ ఒక చిన్న హోప్ లైక్ మనం ట్రై చేద్దాము అనైతే నాకు అనిపిస్తది అనమాట. నేను కూడా మోస్ట్‌లీ వాక్ ఇన్ డ్రైవ్స్ ఇలా వీడియోస్‌లో చూసి అటెండ్ అయ్యేదాన్ని. ఎప్పుడు నాకైతే జాబ్ లేనప్పుడు నేను ఇలానే అనమాట. వీడియోస్‌లో ఎక్కడైనా చూసాననుకో, సో, ఒక కన్ఫర్మేషన్ తీసేసుకొని నేను డ్రైవ్‌కైతే అటెండ్ అయిపోయేదాన్ని. లైక్ అట్లా మీరు గూడా ఇట్లా ఏదన్నా తెలిసినప్పుడు డ్రైవ్ అటెండ్ అవ్వండి. ఇన్‌కేస్ మీకు జాబ్ వస్తే ఇట్ విల్ బీ మోర్ హ్యాపీ గదా! అండ్ దీనికి మినిమమ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి టీసీఎస్ డ్రైవ్‌కైతే. సో, ఇక్కడ మెన్షన్ చేయలేదనమాట. దేని మీద ఎక్స్‌పీరియన్స్ ఉండాలి ఏంటి అనేది. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు ఇన్‌కేస్ దేని మీదైనా 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే డైరెక్ట్‌గా అక్కడికెళ్ళండి గేట్ దగ్గర. ప్రాసెస్ అయిపోయిన తర్వాత లోపల తెలుస్తది మీకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమే. ఖచ్చితంగా ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే తీసుకెళ్ళాలి. ఒరిజినల్ ఆధార్ అండ్ జిరాక్స్. లైక్ మీరు ఆధార్ తీసుకెళ్ళేటప్పుడు ఒక జిరాక్స్ కాపీ కూడా మీతో ఉండాలి. అండ్ ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో వాళ్ళు ఖచ్చితంగా అవన్నీ అడుగుతారనమాట. సో, మీరు తీసుకెళ్ళండి. అండ్ మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ కూడా జిరాక్స్ ఉంటే తీసుకెళ్ళండి. ఇన్‌కేస్ యూజ్ అవుతదేమో. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈపీ నంబర్. ఈపీ నంబర్ ఏంటంటే నేను ఒక్క నిమిషం. నేను ఆల్రెడీ చూసి పెట్టాను. సో, అదేంటి అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్‌గా మెన్షన్ చేసి చెప్తాను. ఇక్కడ మీరు ఈ డ్రైవ్ అటెండ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు ఈ ఈపీ నంబర్ అనేది ఉండాలి. ఇది ఉంటేనే వాళ్ళు గేట్ దగ్గర అలో చేస్తారు. లేకపోతే అలో చెయ్యరు. ఈ ఈపీ నంబర్ ఏంటంటే ఈ డ్రైవ్‌కి అటెండ్ అవ్వడానికి మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ లాగా అనమాట. సో, దీనికి మీరు ఏం చేయాలంటే ఈ టీసీఎస్ వాళ్ళ వెబ్‌సైట్ అయితే ఒకటుంటది. విజిట్ https begintcs.com అని ఒకటైతే ఉంటది. ఆ లింక్ కూడా నేను డైరెక్ట్‌గా కాపీ పేస్ట్ చేసి మీకు డిస్క్రిప్షన్‌లో పెట్టేస్తాను. సో, డైరెక్ట్‌గా మీరు క్లిక్ చేసినారంటే ఆ వెబ్‌సైట్ దగ్గరికెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత అక్కడ లాగిన్ పేజ్ అనేది ఉంటది. అక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు లాగిన్ అయితే అయిపోండి. ఇన్ కేస్ మీ దగ్గర లైక్ మీరు క్రియేట్ చేసుకోలేదంటే టీసీఎస్‌లో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ లాగిన్ అయిన తర్వాత రిజిస్టర్ విత్ అస్ అని అయితే ఉంటదనమాట అక్కడ. క్లిక్ న్యూ రిజిస్టర్ ఆర్ సంథింగ్ అలా క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ బీపీఓ ఏరియాస్ ఇన్ ఇంట్రెస్టెడ్ అండ్ కంప్లీట్ ద రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్‌లో డీటెయిల్స్ అయితే అడుగుతారనమాట. మేబీ యువర్ గ్రాడ్యుయేషన్, యువర్ డాక్యుమెంట్స్ రిగార్డింగ్ అండ్ యువర్ డీటెయిల్స్ లైక్ యువర్ నేమ్ అండ్ సో డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు కంప్లీటెడ్ అని అయితే వస్తది. ఒక టీసీఎస్ నంబర్ అనేది వస్తదనమాట. జనరేట్ అయ్యి మీకు ఈమెయిల్ ద్వారా వస్తదది. ఆ నంబర్ EP2025 నెక్స్ట్ ఒక నంబర్ అయితే వస్తదనమాట. ఇట్ విల్ బి స్టార్టింగ్ EP2025 దీంతో స్టార్ట్ అవుతది ఈ నంబర్ అనేది. ఆ తర్వాత ఒక నంబర్ అయితే వస్తది దానికి అలాంగ్ విత్ దట్. సో, అది మీకు డైరెక్ట్‌గా ఈమెయిల్ ద్వారా షేర్ చేస్తారు. మీరు ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసినప్పుడు మీకు కరెక్ట్ ఈమెయిల్ ఐడీ ఇచ్చారంటే, ఆ ఈమెయిల్ ఐడీకి ఆ నంబర్ అనేది వస్తది. ఆ నంబర్ ఖచ్చితంగా ఉండాలి డ్రైవ్‌కి అటెండ్ అవ్వాలంటే. సో, ఈ లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. మీరు చూసి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి నంబర్ అయితే తీసుకోండి. లేకపోతే అలో అయితే చేయరు. డైరెక్ట్‌గా వెళ్ళడానికి లేదు. సో, ఇది ప్రెజెంట్ వాక్ ఇన్ డ్రైవ్స్ ఇన్ఫర్మేషన్ లైక్ విప్రో, కాగ్నిజెంట్ అండ్ టీసీఎస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నేను మీకు రెస్పాన్స్ వచ్చేసాను.
బట్ యాజ్ ఆఫ్ నౌ నేను నిన్నైతే ఎవరికీ రెస్పాన్స్ ఇవ్వలేదు. నాకు హెవీ వర్క్ అయితే ఉండింది. లైక్ రెస్ట్ కూడా లేకుండే. సో, అందుకే నేనసలు కమెంట్ సెషన్స్ కూడా ఓపెన్ చేయలేదు. టుడే ఆర్ టుమారో ఐ విల్ రెస్పాండ్ టు యూ. అండ్ ఈమెయిల్స్ అయితే నేను ఎవరైతే కాంటాక్ట్ అయ్యారో నేను వర్క్ చేసే టైంలో కొంచెం రెస్పాండ్ అయితే అయ్యాను. సో, నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.